తాజాగా రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల స్కామ్ అనేది పెను ప్రకంపన పుట్టిస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇదే తరహాలో తెలంగాణలో కూడా టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగింది అనేది ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, అంటే బాగా డెవలప్ చెందినటువంటి ప్రాంతాల్లో దీని స్కామ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి టీడీఆర్ బాండ్స్ అంటే? అసలు టీడీఆర్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పి ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులు అక్కడ భూమిని కోల్పోతే వారికి ఈ టీడీఆర్ బాండ్లు అనేవి జారీ చేస్తారు. అలాగే నష్టపరిహారం కూడా ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఆ కోల్పోయిన విధానాన్ని బట్టి ఇప్పుడు రహదారుల ఎక్స్టెన్షన్లో ఎవరైనా భూమి కోల్పోయారు అనుకోండి, ఆ 1:4 నిష్పత్తిలో వాళ్ళకి నష్టపరిహారం ఉంటుంది. అలా కాకుండా చెరువులు, కుంటలు, ఏదైనా పార్కులు ఈ టైపు డెవలప్మెంట్ సమయంలో కోల్పోయారు అనుకోండి, 1:2% నిష్పత్తిలో ఉంటుంది. అలాగే ఇతర వాటికి కోల్పోతే 1:1%. ఇలాగ అంటే ఆ కోల్పోయిన విధానాన్ని బట్టి వారసత్వ కట్టడాల విషయంలో అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వాల్యూతోనే వాళ్ళకైతే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలు కానీ లేదా వారసత్వ సంపదగా గుర్తించబడినటువంటి కట్టడాల రక్షణ కొరకు ఏటినైనా సేకరించే సమయంలో ఎవరైనా కోల్పోతే వారికి ఇచ్చే విధానం వేరు ఉంటుంది. అంటే ఇక్కడ కోల్పోయిన విధానాన్ని బట్టి వారికి ఇచ్చే నష్టపరిహారం ఉంటుంది. ఇక ఇదే సమయంలో దీన్ని అదునుగా చేసుకుని వైసీపీ హయాంలో భారీ స్కాములు జరిగాయి. ఏదైనా ఒక విస్తరణ నిమిత్తం ఎక్కడైనా ఒక చోట ఏదైనా జరుగుతుంది అని తెలిసిన సమయంలో అక్కడ భూమిని ముందుగానే వాళ్ళు కొనుగోలు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ ఉందండి, విజయవాడలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఏదో ఒక నిర్మాణం చేపట్టాలనుకుంది గవర్నమెంట్ అని తెలిసిందనుకోండి, ముందుగానే అక్కడ భూముల్ని కొనేస్తారు. వెళ్ళిపోయి కొనేసి ఏం చేస్తారు, తర్వాత విస్తరణలో కోల్పోతే ఏం చేస్తారు, దానికి టీడీఆర్ బాండ్ వస్తుంది. వాస్తవానికి వీళ్ళు 1 లక్ష రూపాయలకు కొన్నారనుకోండి, ఒక సెంటి యావరేజ్ను 1 లక్ష రూపాయలు పెట్టి వాళ్ళు కొన్నారనుకోండి, టీడీఆర్లో కన్నా టీడీఆర్ బాండ్ కన్నా వాళ్ళకి జారీ చేసే సమయంలో వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు కోల్పోతే 1:2 నిష్పత్తో 1:4 నిష్పత్తో వాళ్ళకి సాధారణంగా వస్తుంది. అంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి 3-4 లక్షలు ఇస్తుంది ఆ కోల్పోయిన సమయంలో. ఆ సమయానికి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకే అదన్నీ చెల్లుద్ది. సో ముందుగానే తెలుసుకుని, ఒక రకంగా ఏంటంటే స్కామ్ లాంటిది ఇది. భారీ స్కామ్ అని ఎందుకన్నామంటే ఇది అంతా కావాలని చేసింది. ఇందులో ఇంకో రకమైన స్కామ్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు 1:2 ఇవ్వాల్సిన చోట, అంటే 1 లక్ష రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే వాళ్ళకి 2 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, కానీ వీళ్ళు 4 లక్షల నష్టపరిహారం ఇస్తారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కూడా వ్యవహరించి ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇస్తారు. ఇదొక రకమైన స్కాము. సో ఇప్పుడు తాజాగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడుతూ చెప్పారు, 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, తాత్కాలికంగా అంచనా వేస్తేనే ఇంత స్కామ్ వచ్చిందంటే దీనిలో డెప్త్గా వెళ్ళి విచారణ చేస్తే అసలు స్కామ్ అంతా బయటపడుతుందని చెప్పారు. ఇదే తరహాలో హైదరాబాద్లో కూడా స్కామ్ జరిగింది. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి బేసిక్గా దీన్ని ఇంకొక రకంగా కూడా వాడతారు. ఎక్కడంటే ఎప్పుడైనా సరే మనకి అదనంగా ఒక బిల్డింగ్ నిర్మించుకున్నాం, ఒక 100 స్క్వేర్ ఫీట్లో బిల్డింగ్ నిర్మించుకున్నాం, అదనంగా నిర్మించుకోవాలి అన్నప్పుడు ఈ టీడీఆర్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ట్రాన్స్ఫరబుల్ అంటే వీటిని మీరే కట్టుకోవాలని లేదు. నిజంగా టీడీఆర్ బాండ్ మీ దగ్గర ఉంటే వారిని ఎంతో కొంతకి మీరు ఇతరులకు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, అమ్మేసుకోవచ్చు. సో ఇలాంటి స్కాములు హైదరాబాద్లో కూడా జరిగాయి. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకు మించి టీడీఆర్ బాండ్లు అయితే జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా వెస్ట్ గోదావరిలోని తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతంతో పాటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానివ్వండి, ఇలాగా కొన్ని ప్రాంతాల్లో అయితే పర్టికులర్గా ఒక స్కామ్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, 17 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయటానికి తిరుపతి కార్పొరేషన్లో 373 టీడీఆర్ బాండ్లు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఏది మాస్టర్ రోడ్డుకి నేను చెప్పా కదా, ఆ రోడ్డు ఎక్స్టెన్షన్లో 373 టీడీఆర్ బాండ్లు జారీ చేస్తే అందులో స్కామ్ విలువే 4,000 కోట్లు ఉందంట. 373 అంటే సుమారు 400 బాండ్లు జారీ చేస్తే 4,000 కోట్ల రూపాయల స్కామ్ ఉంది. అంటే ఏ స్థాయిలో టీడీఆర్ బాండ్లను దుర్వినియోగం చేశారో, స్కామ్ చేశారో మనకైతే అర్థమవుతుంది. ఇది స్వయంగా ఆయన ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి పలువురు సన్నిహితులు, అనుచరులు ప్రశ్నార్థకమైన పలు భూములను జీపీఏ తీసుకుని లబ్ధి పొందారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఏంటంటే నారాయణ కొంచెం సీరియస్గానే ఉన్నాయి. వాస్తవానికి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాలా
లేదా ఏ విచారణ చేయాలనే దాని మీద ఆయన అయితే ఆలోచిస్తున్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలోని పురపాలక టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా అవకతవకలు వెలుగులోకి అయితే వచ్చాయి. అధికార పార్టీ నేతతో కుమ్మక్కై స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు అప్పగించేశారు. అంటే ఇదొక రకమైన స్కామ్. వాస్తవానికి స్థలాలన్నీ మనం స్వాధీనం చేసుకున్న తర్వాత, అంటే మనం అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత అప్పుడు బాండ్లు జారీ చేయాలి. అంటే గవర్నమెంట్ అండర్లోకి వచ్చిన తర్వాత బాండ్లు జారీ చేయాలి. స్థలం తీసుకోలేదు కానీ బాండ్లు ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు స్థలం ఎవరు? సో ఇప్పుడు ఇదొక రకమైనటువంటి స్కామ్. తాడేపల్లిగూడెంలోని పురపాలక టీడీఆర్ బాండ్ల విషయంలో భారీ అవకతవకలు వచ్చాయి. బృహత్ ప్రణాళిక ప్రకారం తాడేపల్లిగూడెం పట్టణంలోని కోడేరు నల్లజర్ల రహదారి వెడల్పు 100 అడుగులు ఉండాల్సి ఉండగా 80 అడుగులే ఉంది. దీనికోసం విస్తరణ కోసం అధికారులు పక్కన భూమి అంటే 80 అడుగులు ఉన్నటువంటి దాన్ని ఇంకొక 20 అడుగులు పెంచాలి. అటో 10 అడుగులు పెంచితే అది 100 అడుగులు అవుద్ది. సో దానికోసం ఆ విస్తరణ సమయంలో అది కొంతమంది భూమి పోద్ది. సో దానికి సంబంధించి తీసుకునే సమయంలో కూడా 18 కోట్ల విలువైన దాదాపు 3000 చదరపు మీటర్ల స్థలాన్ని అయితే సేకరించారు. బట్ వారికి స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ 3000 మీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళకి మనం నష్టపరిహారం అనేది చెల్లించాలి. టీడీఆర్ బాండ్స్ అనేది ఇవ్వాలి. బట్ స్వాధీనం చేసుకోకుండానే వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారంట. ఇక్కడ స్థలాల ధరలకు 4 రెట్లు అదనపు విలువైన బాండ్లు ఇచ్చి నెలలు గడుస్తున్న స్థలాలు మాత్రం స్వాధీనం చేసుకోలేదని దీని మీద విచారణ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇలా 1 కాదు 2 కాదు టీడీఆర్ బాండ్ల విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ కూడా చేపడతామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా తణుకులో అయితే ఒక అధికారిని దీనికి బాధ్యుని చేసి ఏదో చేతులు దులుపుకున్నారు తప్ప వైసీపీ నేతలు తప్పించుకుపోయారు. తణుకులో ఇది అప్పుడు వార్తా ఛానల్స్లో కానివ్వండి ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది. ఆధారాలతో సహా దొరికిపోవడం జరిగింది. ఆ సమయంలో ఏంటంటే అధికారిని బలి పశువుని చేసి వాళ్ళు తప్పుకున్నారు తప్ప అసలు వైసీపీ నేతలు అనేది దొరకలేదు. సో ఇప్పుడు మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాథమిక విచారణ చేస్తేనే 1000 కోట్ల రూపాయల స్కామ్ ఉందని తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్తుంది. బహుశా సిఐడి విచారణకు లేదా అవసరమైతే సిబిఐ రంగంలో దించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక సిట్ని ఏర్పాటు చేసి కానివ్వండి లేదా సిఐడి విచారణకు కానివ్వండి ఆదేశించే అవకాశం ఉంది. అటు తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాస్తవానికి అక్కడ అధికారులు కూడా జూలు విధిల్చే పనిలో ఉన్నారు. టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఏదైతే అక్కడ హైదరాబాద్లో ఇందాకే చెప్పి అక్కడ స్థలాల రేట్లు చాలా ఎక్కువ. ఇప్పుడు ₹1 ఉన్న స్థలానికి 4 కోట్లు 5 కోట్లు చెల్లిస్తారు. అది ఇంకా భారీ స్కామ్ లా ఉంటుంది. సో అక్కడ కూడా ఇలాంటి స్కామ్లే జరిగాయని చెప్పి దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలి. అలాగే టీడీఆర్ బాండ్లు సంబంధించి ఏదైతే మార్చుకోవచ్చు అనుకున్నామో అక్రమ పద్ధతుల్లో మార్చుకున్న అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి దాని మీద కూడా విచారణ చేయాలని చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ టీడీఆర్ బాండ్లు అంటే ఏదైనా ఒక ప్రజా ఉపయోగ కార్యక్రమాన్ని చేపట్టే సమయంలో నష్టపోయిన బాధితుడికి జారీ చేసేదే ఈ టీడీఆర్ బాండ్స్. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పి వీటిని టీడీఆర్ బాండ్స్ అంటారు. ఈ స్కామ్ అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేగిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోతారు. కటకటాల వెనక్కి వెళ్ళటం ఖాయం అని చెప్పి కొంతమంది బలంగా చెప్తున్నటువంటి వాదన.